చెబుతున్నప్పుడు, మీ పాపముల గురించి మాట్లాడుతున్నప్పుడు, మీ పాపముల గురించి దేవుడు ప్రకటిస్తున్నప్పుడు మీ హృదయం ఎప్పుడైనా అవును తండ్రి, ఈ తప్పు నేను చేశాను, ఈ పాపము నేను చేశాను, ఈ పొరపాటు నేను చేశానయ్యా, నిజమే, హతుర్భాగ్యుడిని నేనే, హతుర్మార్గుడిని నేనే అని ఎప్పుడైనా నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకున్న అలవాటు నీకుందా? లేదు. అందుకని నీ ఇంట్లో శాపం, అందుకని నీ జీవితంలో నరకం, అందుకని మీ కుటుంబంలో అసమాధానం, అందుకని మీ కుటుంబంలో భయంకరమైన రోగాలు, అందుకని మీ కుటుంబంలో దేవుని ఉగ్రత ఎందుకు వస్తున్నాయి? నీ జీవితం ఎందుకు వస్తున్నాయి? మీ బ్రతుకుల్లో శాపాలంటే వాడు నువ్వే అనగానే దావీదు సింహాసనం దిగి మోకరించి పాడిన నేను. రాత్రి నీతో దేవుడు చాలా అద్భుతమైన మాట, చాలా దీవెనకరమైన సందేశం, నీ జీవితాన్ని సరిచేసి పంపించే సందేశం. ఇది ఖచ్చితంగా నీ బ్రతుకును మారుస్తుంది అని పరిశుద్ధాత్మ చేత నేను బోధించబడ్డాను. అందుకని పరిశుద్ధాత్మ ప్రేరణలో ఈ మాటలు మాట్లాడటానికి నిలబడ్డాను. ఆయన ఏం చేస్తున్నారంటే నన్ను మరుగు చేసి ఆయనే మీతో మాట్లాడుతున్నాడు. మీకు తెలుసు, బాగా మీరు బాగా చదివారు, ఎన్నో మార్లు విన్నారు ఈ మాటలు, ఎన్నోసార్లు బోధించబడ్డారు, ఎన్నోసార్లు ఈ వాక్యం చేత మీరు అనేక సందర్భాల్లో తాకబడ్డారు. కానీ మరల పరిశుద్ధాత్మ దేవుడు మీతో మరొక విధానంలో మాట్లాడుతున్నప్పుడు వాక్యానికి మీరు ఏమవ్వాలంటే చెవియొగ్గి మీ హృదయాలను ప్రభువు కొరకై తిప్పాలా. అవి పరిశుద్ధాత్మను పొందుకొని అపోస్తులు సేవ జరిగిస్తున్నటువంటి దినాలు. దేవుని ఆత్మచేత భక్తుడు పేతురు దేవుని సన్నిధిలో నిలబడి సంఘానికి బోధిస్తున్నటువంటి రోజులు. ఆయన బోధ ప్రారంభమైనప్పుడు కొద్దిమందిగా కూడుకొని ఆ పెంతెకోస్తు దినమున ఒక గదిలో 120 మందిగా ఏర్పరచబడిన ఒక చిన్న ఆ సంఘము తన బోధలో మొదటిసారిగా 3000, తర్వాత 5000 మంది, అలా సువార్త ప్రకటిస్తున్న కొలది సంఘములో వేల మంది ప్రజలు అనుదినము చేరడం, ఎడతెగక సంఘ విస్తరణ జరగటం మనం చూస్తాం అపోస్తుల కార్యముల గ్రంథంలో. ఆయన బోధించినప్పుడు ఆయన బోధకట అనేక మంది హృదయాలు స్పందించి అనేక మంది హృదయాల్లో ఒక గొప్ప ఉజ్జీవం, ఒక సమర్పణ, ఒక త్యాగం అనేది పుట్టింది. నిజమే, ఒక వ్యక్తి దేవుని కొరకు ఏదని చేయాలన్నా, దేవుని కొరకు ఏదని ఇవ్వాలి అని అనిపించినా అది దేవుడు ప్రేరేపించబడకుండా ఒక మనుష్యుని ద్వారా ఎప్పుడు కూడా మనము అది చేయలేము. అది నీ వస్తువు కావచ్చు, లేకపోతే నీ ధనము కావచ్చు, లేకపోతే నీకున్నటువంటి భూమి కావచ్చు, నీకున్నటువంటి గృహము కావచ్చు, నీకున్న బంగారం కావచ్చు. ఏది ఇవ్వాలన్నా దేవుడు నిన్ను ప్రేరేపిస్తేనే నువ్వు ఇవ్వగలుగుతావు. హల్లెలూయా. ఆదిమ సంఘములో కూడా పేతురు నిలబడి మాట్లాడుతున్నప్పుడు, పేతురు నిలబడి బోధిస్తున్నప్పుడు వారు కొన్నవన్నీ కూడా దేవుని కొరకు ఇవ్వడానికి ముందుకు చేశారండి. సంఘము ఎలా ప్రారంభమైందంటే వారు కొన్నవన్నీ ప్రభువుకిచ్చి వారు ఖాళీగా నింపబడ్డారు, ఖాళీగా అవ్వడం, ఖాళీ అయిపోయారు. సంఘం అలా ఏర్పడింది. ఆ తర్వాత ఏమైందంటే ఖాళీ అయిపోయిన వారిని దేవుడు సమృద్ధిలోనికి తీసుకొచ్చాడు. ఈరోజు ప్రియ దేవుని సేవకు, దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, పరువు నీతో మాట్లాడుతున్నాడు. పీటర్ నిలబడి ఆ రోజున సంఘంతో మాట్లాడినప్పుడు అనేక మంది ఉజ్జీవింపబడ్డారట, అనేక మంది సమర్పణ కలిగి బయటకు వచ్చారట, అనేక మంది దేవుని కొరకు త్యాగం చేయాలి అని ఒక గొప్ప మనసుతో ముందుకొచ్చారట. సేవకుడు నిలబడి అక్కడ ప్రసంగిస్తుంటే, అయా దైవజనుడా, ఈ సేవను మీరు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మీరు జరిగించండి. ఇదిగో మేము ఇది ఇస్తున్నా, వెళ్ళండి, మీరు సేవను చేయండి. ఇదిగో నా బంగారం ఇస్తున్నా, నా భూమిని ఇస్తున్నా, నా వజ్రాలు ఇస్తున్నా, లేకపోతే నా ఇంటిని ఇస్తున్నా, నా దగ్గర ఉన్న ధనం ఇస్తున్నా, ఇదిగో దేవుని కొరకు వాడండి అని దేవుని సేవకుడైన పేతురుకి అక్కడ ఉన్నటువంటి సంఘం తీసుకొచ్చి పేతురు కాళ్ళ దగ్గర పడేస్తున్నారండి. హల్లెలూయా. ఆ రోజు ఏం జరిగిందంటే
ఒక కుటుంబము దేవుని కొరకు మనం కూడా ఇచ్చేద్దాం, మనం కూడా ప్రభు కొరకు త్యాగం చేద్దామని ఒక మంచి తీర్మానం చేశారు. వారి పేరు అననీయ సప్పీరా అని మనం బైబిల్లో చూస్తాం, అపోస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయంలో. అయితే మీరు బైబిల్ ఏం చూడవసరం లేదు, నా వైపు మీరు చూస్తే నేను చదవమన్నప్పుడు ఒక వ్యక్తి చదువుతారు, ఆ మాటలు మీరు వినండి చాలు. పరిశుద్ధాత్మ దేవుడు పేతురులో ఉండి మాట్లాడటం ప్రారంభించాడు. పరిశుద్ధాత్మ దేవుడు పేతురులో ఉండి బోధించడం ప్రారంభించినప్పుడు అక్కడ వాళ్ళందరూ ఒక మంచి సమర్పణ కలిగిన మనసుకు వచ్చారట, సమర్పణ కలిగిన హృదయంలోకి వచ్చారట. వారి వారి భూములు, వారి వారికి ఉన్న భవనాలు, వారి వారికి ఉన్న డబ్బుని, ధనాన్ని, వారి వారికి ఉన్న బంగారాన్ని తీసుకొచ్చి, దైవజనుడా ఇది మా ఇంట్లో ఉంటే ఉపయోగకరంగా ఏమి, దేవుని మాట ప్రజలకు అందిస్తే ఆ నజరేయుడైన యేసు, ఆ పునరుద్ధానుడైన యేసు, ఆ బలమైన యేసు, ఆ నిజమైన యేసు, ఆ యేసు మన కొరకు ఆ దాచిపడుతున్న, సిద్ధపడుతున్న నిత్యత్వంలోనికి ప్రజలందరూ కూడా రాగలుగుతారు కదా. ఆ నరక కోపంలో నుంచి, శాపకరమైన జీవితంలో నుంచి ప్రజలు విడిపించగలుగుతారు కదా. ఇదిగో అందుకొరకు నా ధనం వాడుకో. అనేక మంది పాప శాపాల్లో విడిపించబడి నరకము నుంచి తప్పించబడటానికి మీరు చేసే సేవ కొరకు ఇదిగో నా ధనం వాడుకో, నా భవనం వాడుకో, నా ఇల్లు వాడుకో, అమ్మేసుకో, లేకపోతే దాన్ని అమ్మి తీసుకొస్తాను అని ఇట్లా చెబుతున్నప్పుడు ఒక మంచి సమర్పణతో, ఒక మంచి హృదయంతో, ఒక మంచి త్యాగపూరితమైన ఆలోచనతో అననీయ సప్పీరా కూడా వచ్చి దేవుని కొరకు అమ్మి వారి భూమిని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు, అమ్మాలని నిర్ణయించుకున్నారు. మరి అప్పుడు ఎంత అనేది వారు నిర్ణయించలేదు, కానీ వచ్చినది మొత్తము ఇవ్వాలని వాళ్ళ హృదయంలో కలిగింది. కానీ అమ్మే టైం కల్లా, అమ్మే సమయం కల్లా దాని ధర చాలా అత్యధికముగా వచ్చింది. నువ్వు ఎప్పుడైనా గమనించు, దేవుని కొరకు ఒకటి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు దాని విలువను దేవుడు చాలా శ్రేష్టంగా పెంచుతాడు. దేవుని కొరకు ఇవ్వాలన్న దాన్నే దేవుడు పెంచినప్పుడు నీ దగ్గర ఉన్న దాన్ని కూడా దేవుడు ఇంకా అంతగా దాన్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే అటువంటి మనస్సు వచ్చి వారి భూమి అనుకున్నారో, వారి భార్య భర్తలు కలిసి నిర్ణయం తీసుకున్నారట. మంచి కుటుంబం కదా ఇది, మంచి ఆలోచనే, మంచి సమర్పణ కలిగిన కుటుంబం, మంచి భక్తి కలిగిన కుటుంబం, మంచి దైవజనుడి దగ్గర సంఘములు ఎదుగుతున్న కుటుంబం. ఎందుకు మంచి కుటుంబం అన్నానంటే వారిద్దరూ కలిసి తీసుకున్నారు నిర్ణయం, ఒక్కరే తీసుకోవాలి తీర్మానం. వారిద్దరు కలిసి తీసుకున్నారు అంటే వారు దేవుని వాక్యానికి ఎంత లోబడి తత్వం కలిగిన వారు ఒకసారి చూడండి. ఆ రోజున పేతురు దగ్గర అంత అద్భుతమైన సహవాసంలో ఉన్నారు, సంఘములో ఉన్నారు ఈ కుటుంబం. కానీ ఏమైందంటే అమ్మేటప్పటికి దాని ధనము ఎక్కువగా వచ్చింది, దాని ధర ఎక్కువ పలికింది. మరి మనసులో ఒక చెడ్డ ఆలోచన కలిగింది, కొంత దాచుకొని కొంత ఇచ్చేద్దాము, పేతురికి ఏం తెలుసుద్దులే అని అనుకున్నారు. అనుకొని ఆ కొంత ధనాన్ని చక్కగా ఒక కవర్లో చుట్టుకొని అననీయ పేతురు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. పేతురు ముందు, పేతురు కాళ్ళ దగ్గర ధనం పెట్టాడు. అసలు ఆ కవర్ ఇంకా ఇప్పలేదు, దాన్ని ఏం చూడలేదు, దాన్ని ఏమి చేయలేదు. ఇంకా పేతురు అలా పెట్టాడంతే. అననీయతో పేతురు మాట్లాడుతున్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం చూద్దామా? అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? సాతానుడు నీ హృదయమును ఎందుకు ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు, నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఈ సంగతిని గురించి ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడి, దేవునితో నువ్వేం చేస్తున్నావు? అబద్ధమాడుతున్నావు అని ఆయనతో చెబుతూ అననీయ ఈ మాటలు ఏమయ్యా అననీయ, నేనేమన్నా నిన్ను ఒత్తిడి చేశానా? నేను ఏమన్నా అడిగానా? నేను నిన్నేమన్నా ప్రేరేపించానా?
నేను ప్రేరేపించలేదే నీ భూమి అమ్మి డబ్బు తీసుకురమ్మని. పరిశుద్ధాత్ముడు నిలబడి వాక్యం చెప్పినప్పుడు వాక్యం విని నీ హృదయంలో ప్రేరేపించబడ్డావు. నీ మనస్సులో నీకు నువ్వు నిర్ణయం తీసుకున్నావు దేవుని కొరకు ఇచ్చేయాలి అని. కానీ నీ హృదయంలో అనుకున్న తర్వాత నువ్వు దాన్ని నమ్మావు. నీకు ధనం ఎక్కువ వచ్చింది, కానీ నువ్వు కొంత మాత్రమే తీసుకుని వచ్చావు. ఎందుకలా చేశావు? ఎందుకలా నువ్వు మోసపరుస్తున్నావు దేవుణ్ణి? ఎందుకలా దేవుని సన్నిధిలో నువ్వు అబద్ధికుడిగా ఉన్నావు? నువ్వు ఎవరితో అబద్ధం ఆడుతున్నావో తెలుసా అననీయ? పరిశుద్ధాత్ముడితో నువ్వు అబద్ధం ఆడుతున్నావు అననీయ అని ఈ మాటలు ఆయన చెబుతూ ఉండగా, చదువు బిడ్డ, అననీయ ఈ మాటలు విని పడి, మళ్ళీ ఒకసారి అక్కడ పైన చదువు. అననీయ ఈ మాటలు వినుచూనే, ఇదిగో అననీయ నా వైపు మీరు చూడాలి, బాగా చూడాలి. చాలా చాలా సెన్సిటివ్ మెసేజ్, చాలా జాగ్రత్తగా వింటేనే అర్థమైంది. చాలా జాగ్రత్తగా వినాలి. అననీయతో పేతురు మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ మాటలు పలుకుచూ ఉండగా, వింటూ ఉండగా అననీయ పడి ప్రాణము విడిచాడండి. దేని కొరకు తెలుసా? దేని కొరకు? అబద్ధమాడాడు. అబద్ధం ఆడేసరికి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోలే. అబద్ధమాడిన వ్యక్తి విషయంలో పరిశుద్ధాత్ముడు ఒప్పుకోడు. ఎప్పుడైతే అబద్ధం ఆడాడో దేవునికి కోపం వచ్చింది. అందుకని అక్కడ పడేమైపోయాడు? ఎవరి ముందు? పేతురు ముందు. నా వైపు మీరు సరిగా చూడాలి. నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. పేతురు ముందు నిలబడి అబద్ధం ఆడుతున్నాడు. ఎప్పుడైతే అబద్ధం ఆడాడో అక్కడికక్కడే పడి చనిపోయాడు. ఎవరి ఎదుట? పేతురు దగ్గర. ఎందుకు చనిపోయాడు? అబద్ధం ఆడడాన్ని బట్టి అన్నాడు కదా అక్కడ. నువ్వు పరిశుద్ధాత్మతో నువ్వు అబద్ధము ఆడుతున్నావు, దుఃఖపరుస్తున్నావు, మోసం చేస్తున్నావు. నీకు వచ్చింది ఒకటి, నువ్వు తీసుకొచ్చి ఇచ్చింది ఒకటి. నీకు దేవుడు ఇచ్చింది ఒకటి, నువ్వు దేవునికి ఇస్తున్నది ఒకటి. నీ తీర్మానం ఒకటి, నీ సమర్పణ ఒకటి. కానీ నువ్వు దేవుని కొరకు చేయాలని నిర్ణయించిన దాన్ని తీసుకొచ్చి నువ్వు ఇవ్వలేకపోతున్నావు. అబద్ధం ఆడావు అననీయ అనగానే అబద్ధం ఆడినటువంటి అననీయ అక్కడ చనిపోయాడు. అంటే దేవునికి అబద్ధం ఆడితే ఎంత కోపం వచ్చు. దేవుని సన్నిధిలో అబద్ధం ఆడితే ఎంత ఉగ్రత ఒక మనిషి మీదకి వచ్చిందో చూడు. అబద్ధం ఆడినందుకు పేతురు ముందు కాళ్ళ ముందు అక్కడ పడిపోయి చనిపోయాడు. ఆయన చనిపోవడానికి కారణం ఆయన నోటిలో నుంచి వచ్చిన అబద్ధం. ఆయన మరణించడానికి గల కారణం ఆయన నోటిలో నుంచి వచ్చిన అబద్ధం. కానీ ఇదే పేతురు ఒక చోట ఆయన కూడా అబద్ధం ఆడాడు. ఒక చిన్నది అక్కడ నిలబడి ఉంటే ఆ చిన్నదాని దగ్గర నిలబడి సలిమంట కాగుతున్నప్పుడు ఆ చిన్నదాని దగ్గర నిలబడి ఉన్నటువంటి ఆ పేతురు దగ్గరికి అనేక మంది వచ్చి రకరకాలైన ప్రశ్నలు అడుగుతూ ఉంటే, నువ్వు యేసుతో కూడా ఉన్నవాడివి కదా అని అడిగినప్పుడు, యేసుతో తిరిగిన వ్యక్తే, యేసుతో నడిచిన వ్యక్తే, యేసుక్రీస్తు ప్రభు ఏర్పరచుకున్న శిష్యుడే. కానీ పేతురు అన్న మాట ఏంటంటే, ఆయన ఎవరో నాకు తెలియదు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ అధ్యాయం 74వ వచన భాగంలో ఉంటది. 74. అందుకు అతడు ఆ మనుషుని నేను ఎరుగను, నాకు ఆ యేసు ఎవరో తెలియదు, నేను ఎప్పుడు ఆయన చూడలే, నేను ఎప్పుడు ఆయనతో కలవలే, నేను ఎప్పుడు ఆయనతో మాట్లాడలే, అసలు నాకు ఆయన ఎవరో తెలియదని చెప్పించుకొనుటకును. ఎంత అబద్ధం ఆడుతున్నాడు పేతురు.
మరి పేతురు చనిపోలేదే? అననయ్య ఎందుకు అబద్ధమాడి చనిపోయాడు? ఒక్క అబద్ధమే కదా అననయ్య కూడా ఆడింది. ఒక్క పొరపాటే కదా అననయ్య ఆడింది. మరి పేతురు కూడా అదే అబద్ధం ఆడాడు కదా. కానీ పేతురు చనిపోలే. పేతురు చనిపోలే. పేతురు ఎందుకు చనిపోలే? అననయ్య ఎందుకు చనిపోయాడు? పేతురు బ్రతకడానికి గల కారణం, పేతురు బ్రతికి జీవించడానికి గల కారణం, అననయ్య మరణించడానికి గల కారణం ఒకటే. పేతురు మాట్లాడుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు అననయ్యకి. పేతురు అడగడం ప్రారంభించినప్పుడు, పేతురు మాట్లాడడం ప్రారంభించినప్పుడు వింటూ నిలబడ్డాడే గాని ఆ పాపము నేనే చేశాను అని ఒప్పుకోలేకపోయాడు. కానీ పేతురు, నీవు నాకెవరో ఆయన తెలియదు అనగానే, కోడి కుయ్యగానే యేసుతో చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి వెలుపలకొచ్చి సంతాపపడి, నేను తప్పు చేశానయ్యా, నేను పాపం చేశానయ్యా, నువ్వెవరో తెలియదని చెప్పానయ్యా, నేను మోసగాన్ని, అబద్ధకుడిని, నన్ను క్షమించు అని అడగడం ప్రారంభించాడు. అది పేతురు మరణించకుండా తప్పుకోవడానికి, పేతురు మీదకు ఆ ఉగ్రత రాకపోవడానికి గల కారణం ఏంటంటే, తప్పుని దేవుడు జ్ఞాపకం చేసినప్పుడు, పొరపాటును దేవుడు తన ముందు చూపించినప్పుడు, పేతురు నువ్వు నన్ను తెలియదని చెబుతావయ్యా, ఆ మాట జ్ఞాపకం వచ్చి కోడి కుయ్యగానే బయటకు వచ్చి ఏం చేస్తున్నాడట? ఏడవటం ప్రారంభించాడు. పశ్చాత్తపడుతున్నాడు. ఎంత దుర్మార్గుడిని ప్రభువా, నేను నీతో కలిసి తిరిగాను, నీతో కలిసి జీవించాను, నీతో కలిసి భోజనం చేశాను, నీతో కలిసి ప్రార్థన చేశాను, నీతో కలిసి పరిచర్యలో నడిచాను. నేను ఎక్కడో ఉండి చేపలు పట్టుకుంటుంటే నన్ను పిలుచుకొచ్చిద్దు కదా, నన్ను గొప్ప చేసిద్దు కదా, ప్రయోజకులు చేసిద్దు కదా, కానీ నువ్వెవరో తెలియదని చెప్పేశానయ్యా. ఎంత దొంగను ప్రభువా నేను, ఎంత తప్పుడు వాడిని ప్రభువా నేను. ఏడవటం ప్రారంభించి పరిశుద్ధాత్మ సన్నిధిలో పేతురు తన తప్పును ఒప్పుకుంటున్నాడు. కానీ పేతురు మాట్లాడుతున్నప్పుడు, పేతురులో ఉండి పరిశుద్ధాత్ముడు అననీయతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వింటూ నిలబడ్డాడే తప్ప, అవునయ్యా దీనికి ఇంతగా కాదు మేము అమ్మింది, చాలా ఎక్కువగా అమ్మాం, కానీ పొరపాటు అయిందయ్యా, నేను చేసింది పొరపాటే అని తప్పును ఒప్పుకోలేకపోయాడు. రాత్రి దేవుడు నీతో చెబుతున్నాడు, దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీ జీవితంతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడిని బ్రతుకుతూ మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా నువ్వు పేతురులా సరి చేసుకోగలిగావా? పేతురులా మార్చుకోగలిగావా? పేతురులా పశ్చాత్తాపడ్డావా? పేతురులా ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరావా? లేక మాట్లాడుతూ ఉన్నా ఎన్ని మారులు నీతో దేవుడు హెచ్చరిస్తున్నా, ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నా, అననయ్యలాగా ఏమీ మాట్లాడకుండా నిలబడిపోయావా? అననయ్యలాగా మౌనమైపోయి నిలబడి చూస్తున్నావా? అవును, మీలో చాలా మంది శాపగ్రస్తమైన జీవితానికి రావడానికి కారణం అదే. దేవుడు మీ పాపాన్ని చూపించి, మీ పాపాన్ని మీ ముందు చెబుతున్నప్పుడు, మీ పాపముల గురించి మాట్లాడుతున్నప్పుడు, మీ పాపముల గురించి దేవుడు ప్రకటిస్తున్నప్పుడు నీ హృదయంలో ఎప్పుడైనా, అవును తండ్రి, ఈ తప్పు నేను చేశాను, ఈ పాపము నేను చేశాను, ఈ పొరపాటు నేను చేశానయ్యా, నిజమే, ఆ దుర్భాగ్యుడిని నేనే, ఆ దుర్మార్గుడిని నేనే అని ఎప్పుడైనా నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకున్న అలవాటు నీకుందా? లేదు. అందుకని నీ ఇంట్లో శాపం, అందుకని నీ జీవితంలో నరకం, అందుకని మీ కుటుంబంలో అసమాధానం,
అందుకని మీ కుటుంబంలో భయంకరమైన రోగాలు, అందుకని మీ కుటుంబంలో దేవుని ఉగ్రత ఎందుకు వస్తున్నాయి? నీ జీవితంలో ఎందుకు వస్తున్నాయి? మీ బ్రతుకుల్లో శాపాలంటే దేవుని సన్నిధిలో తప్పుని ఒప్పుకునే తత్వం నీకు లేకపోవటమే. అననీయతో పేతురు మాట్లాడుతున్నాడు, బిడ్డ మాట్లాడుతూనే ఉన్నాడట, ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. మాట్లాడేటప్పుడు అననీయ చేయవలసింది ఏంటంటే, నేనేనయ్యా తప్పు చేశాను, ఆ డబ్బు కోసం కక్కుర్తి పడ్డాను, ఆ డబ్బు కోసం ఆశపడ్డాం, ఆ డబ్బు కోసం మేము కక్కుర్తి పడ్డామని ఒక్క మాట అననీయ నోటిగుండె కనుక పాపం ఒప్పుకున్నట్లయితే, నేనంటాను అపోస్తుల కార్యాల గ్రంథంలో సంఘము 5వ అధ్యాయ పరిస్థితి వేరేలా ఉండేది. అననీయ సప్పిరాలు సంఘములో అద్భుతమైన పాత్రను పోషించేవాళ్ళే. బహుశా నాకు తెలిసి సంఘంలో ఒక మంచి ప్రయోజకుడు అయ్యేవాడే, సంఘంలో ఒక మంచి నాయకత్వాన్ని పొందుకునేవాడే. కానీ ఒప్పుకోలేకపోయాడు. దేవుడు నీతో కూడా ఎన్నిసార్లు చెప్పాడు బిడ్డ, ఎన్ని మార్లు మాట్లాడాడు బిడ్డ, ఎన్నిసార్లు హెచ్చరించాడు బిడ్డ, నువ్వు ఈ పొరపాటు చేస్తున్నావు, ఈ తప్పు చేస్తున్నావు. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడతాడు. నువ్వు అనుకుంటావు, పాస్టర్ గారికి ఏం తెలుసు, పాస్టర్ గారికి ఎలా తెలుసుద్దిలే, దైవజనుడికి ఎలా తెలుసుద్ది, దైవజనులకి ఎలా తెలుసుద్ది అనుకుంటావు. దైవజనుడికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పకుండా ఉంటాడా బిడ్డ? నీ గూర్చి దేవుని సేవకుడికి దేవుడు చెప్పకుండానే నీకు వాక్యం బోధించడానికి దేవుడు ఇక్కడ సేవకుడిని నిలబెడతాడా? నిలబెట్టాడు. నీకు కావలసిన సందేశం నా ద్వారా రావాలనుకున్నప్పుడు, నీకు కావలసిన వర్తమానం సేవకురాల ద్వారా రావాలి అని అనుకున్నప్పుడు, నిన్ను గూర్చిన సంగతి దేవుని సేవకులకి చెప్పకుండా దేవుడు ఎలా నిలబెడతాడు? ఒకవేళ నిన్ను గూర్చి సేవకుడికి చెప్పకపోతే సేవకుడు ఎలా బోధించగలుగుతాడు అసలు? కానీ మీరు ఎంత అజ్ఞానులంటే, ఎంత అవివేకమైన జీవితంలో ఉన్నారంటే, నేను చేసే తప్పు, నేను చేసే పాపం, నేను చేసే పొరపాటు సేవకులకు ఎలా తెలుసుద్ది? నేను ఎక్కడో కదా, అసలు సేవకుల దగ్గర కాదు కదా ఇది అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడికి మరుగైనది ఏది లేదు. దేవుని హృదయంలో దేవుడు తన కనులతో నేను చూస్తున్నాడు. నేను దేవుడు అడిగినప్పుడు ఎన్నిసార్లు అడిగాడో, ఎన్ని మార్లు నీ దగ్గరకు వచ్చి ప్రశ్నించాడు. పేతురు అడుగుతున్నాడు, అన్నయ్యా అని అడుగుతుంటే ఏం మాట్లాడలేదట, మౌనంగా ఉన్నాడట. ఆయన అనుకున్నాడు, పేతురు మౌనంగా నేను నిలబడితే పేతురు 1-2 సార్లు అడిగి వదిలేస్తాడులే అనుకున్నాడు. పేతురు వదిలేస్తాడు, కానీ దేవుడు వదలడు. నీ తీర్మానం తప్పితే, నీ హృదయంలో ప్రేరేపించబడినది దేవుని కొరకు ఇవ్వాలి అని తీర్మానం చేసుకున్నాక దానిని నువ్వు ఇవ్వకుండా కనుక ఆపితే, దేవుడు తన తీర్మానంలో నువ్వు నిలబడకపోతే, దేవుని సన్నిధిలో ప్రేరేపించినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు దేవుని దగ్గరకు వచ్చి అబద్ధాలు ఆడితే, మోసం చేస్తే దేవుడు ఒప్పుకోడు. ఎన్నిసార్లు నీ పాప స్థితిని గురించి హెచ్చరించాడు, నీ అవిధేయతను గురించి మాట్లాడాడు, నీ పాప బ్రతుకును గురించి మాట్లాడాడు, నీ తప్పుడు జీవితం గురించి మాట్లాడాడు, నీ అక్రమ జీవితం గురించి మాట్లాడాడు, నువ్వు చేస్తున్న పొరపాట్ల గురించి నీతో దేవుడు మాట్లాడాడు. మాట్లాడినప్పుడు నువ్వు పేతురులా, అయ్యా నిజమే నేను తప్పు చేశాను, నేను నిన్ను ఎరుగునంటేంటయ్యా, అసలు నీతో తిరిగి, నీతో ఉండి, నీతో కలిసి భోజనం చేసి నేను నువ్వెవరివో తెలియదు అంటే నేను ఎంత దౌర్భాగ్యను ప్రభు అని అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? వెలుపలికి వచ్చి ఏడ్చటం ప్రారంభించాడట. నా మాటను మీరు జాగ్రత్తగా వినాలి. వెలుపలకు వచ్చాడట అంటే ఉన్న స్థితిలో నుంచి ఎక్కడికి వచ్చాడు? బయటకు వచ్చాడు. ఉన్న స్థితిలో ఏడవద్దు. ఉన్న స్థితిలోనే ఏడిస్తే మరలా అదే పాపము నువ్వు చేస్తావు. ఆ స్థితి నుంచి నువ్వు బయటకు వచ్చి, అవునయ్యా ఆ తప్పు నేనే చేశాను, ఆ పాపం నేనే చేశాను, ఆ పొరపాటు నేనే 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 అని గనక నువ్వు ఒప్పుకోగలిగితే, దేవుడు చెబుతున్నాడు, పేతురు మీదకి ఇచ్చిన కృప నీ మీద కూడా దేవుడు ఇస్తాడు. ఒకవేళ ఒప్పుకోకుండా నేను చేసేది ఎవరికి తెలుసుద్దిలేని కనుక అనుకున్నావు అనుకో, అదిగో అననయ్య జీవితం ఏమైపోయింది, అననయ్య బ్రతుకు ఏమైపోయింది, అననయ్య కుటుంబం ఏమైపోయింది. తానే కాదు, తన భార్య కూడా వచ్చి అలాగే చెప్పింది. ఆ తర్వాత తాను కూడా
చనిపోయింది. దేవుడు నిన్ను వెంటనే తన ఉగ్రతను నీ మీదకు పంపడానికి ఇష్టపడడు. నీకు ఒక అవకాశం ఇస్తాడు, నీకు ఒక ఛాన్స్ ఇస్తాడు. అందులో నుంచి నువ్వు బయటకు వస్తావేమో చూస్తాడు. అందులో నుంచి, ఆ స్థితిలో నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావేమో చూస్తాడు. ఆ పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకురావడానికే ప్రయత్నం చేస్తాడు. నీకు అవకాశం ఇస్తాడు. పేతురు అవకాశం ఇచ్చాడు. మాట్లాడుతున్నాడట, ఇంకా ఆయన ఏమనలా, మాట్లాడుతున్నాడట, వింటున్నాడట. కానీ తన హృదయంలో నుంచి మాత్రం పశ్చాత్తాపం ఏమాత్రం రావడలే. తన హృదయంలో పశ్చాత్తాపమే రావడలే. అది పరిశుద్ధాత్మ దేవుడు చూశాడు. చూసి ఇక ఈ వ్యక్తి ఒప్పుకోడు, ఈ వ్యక్తి దాచిపెడుతున్నాడు, ఈ వ్యక్తి తన అతిక్రమముల్ని దాస్తున్నాడు, కాబట్టి ఈ వ్యక్తిని ఒప్పుకోకూడదని దేవుని ఉగ్రత ఆ వ్యక్తి మీదకి వచ్చిందండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన 32వ అధ్యాయం 1వ వచనములు అంటాడు, తన అతిక్రమములను నిమిత్తమై పశ్చాత్తాప పొంది పరిహరించబడిన వాడు ధన్యుడు, 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 ధన్యుడు. పరిహారము నొందినవాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. ఎవరు ఒప్పుకుంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవరు ఒప్పుకుంటారో దేవుడు వారిని కనికరిస్తాడు. ఎవరు ఒప్పుకుంటారో దేవుడు వారిని మన్నిస్తాడు, జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. దావీదు జీవితంలో కూడా అదే కదా మనం చూసింది. దావీదు కూడా తన జీవితంలో తప్పు చేశాడు. మానవ శరీరం, మానవ నైజం, మనిషి యొక్క నైజం ఏంటంటే పొరపాటు జరిగినప్పుడు పొరపాటు జరిగినప్పుడు ఆ పొరపాటుని దేవుడు ఏం చేస్తాడంటే ఒకసారి చెప్తాడు, రే నానా ఈ పొరపాట్లు నువ్వు ఉండొద్దు బాబు, ఆ పొరపాట్లు నువ్వు వెళ్ళొద్దు, బిడ్డ ఆ పొరపాట్లు నువ్వు వెళ్ళొద్దు అని దేవుడు చెబుతాడు. చెప్పినప్పుడు అవకాశం ఇస్తాడు. వస్తావేమని చూస్తాడు. ఆ స్థితిలో నుంచి బయటకు వస్తావేమని ఆయన నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు బెత్షెబ విషయంలో చేసిన పొరపాటు, దావీదు బెత్షెబ విషయంలో జరిగించిన పొరపాటు, దావీదు రాజయ్యుండి తన సైనికుడు భార్య ఊరియా భార్యతో బెత్షెబతో చేసిన పొరపాటు. దావీదు అనుకున్నాడు ఎవరు చూడలే, అందరూ యుద్ధరంగంలో ఉన్నారనుకున్నాడు. ఊర్లో ఎవరు లేరు, పట్టణంలో ఎవరు లేరు. ఎవరికి తెలుసుద్దిలే ఈ పాపం అనుకున్నాడు. బెత్షెబను పిలిపించి పాపం చేశాడు. బెత్షెబను పిలిపించి చెయ్యకూడని పాపం చేశాడు. ఆయన అనుకున్నాడు ఎవరికి తెలియదులే అనుకున్నాడు. కానీ ఏది దేవుడు చూస్తాడని, దేవుడు కనులున్నాయని, దేవుడు మాట్లాడతాడని గ్రహించలేకపోయాడు. కానీ దేవుడు దావీదును అలా వదిలిపెట్టడానికి ఇష్టపడలే, దావీదును అలా వదులుకోవడానికి దేవుడు ఇష్టపడలే. ఎందుకంటే దావీదు మనసు అది కాదు అసలు, దావీదు హృదయం అది కాదు అసలు. దావీదును గూర్చి దేవుడికి తెలుసు, కానీ ఎక్కడో జారిపోయాడు, ఎక్కడో పడిపోయాడు నా కుమారుడని. సరే ఒక అవకాశం ఇద్దాం, చూద్దామని మందలిద్దాం, హెచ్చరిద్దాం, గద్దిద్దాం, వస్తాడేం చూద్దాం అనుకున్నాడు. సేవకుని పిలిచాడు నాతానుని, దైవజనుడా, ప్రవక్త, నా కుమారుడు ప్రార్థించేవాడు ప్రార్థించడం లేదయ్యా, పాటలు పాడేవాడు పాటలు పాడట్లేదయ్యా, పరిచర్య చేసేవాడు పరిచర్య చేయట్లేదయ్యా. ఇప్పుడు తన హృదయం అంతా కూడా గలిబిలైపోతుంది, గందరగోళమైపోతుంది, పాపంతో నింపబడి ఉన్నాడు. ఒకసారి వెళ్ళి నువ్వు చెప్పు, నేను చెప్పానని చెప్పు, ఒక అవకాశం ఇద్దాం దావీదుకి అని ప్రవక్తను పంపితే ప్రవక్త చక్కగా వచ్చి నిలబడ్డాడు రాజు ముందు. ప్రవక్త నిలబడి దావీదు, ఏమయ్యా పాస్టర్ గారు ఏంటి వచ్చారు ఇవాళ ఈ టైంలో వచ్చారు ఏంటి అన్నాడు. పని మీద వచ్చానండి. కూర్చో, చెప్పు, ఏంటి చెప్పండి. నేను ఒక సమస్య మీద వచ్చాను. ఏమిటా సమస్య? ఏమిటా సమస్య? ఏమి లేదండి, ఒక పట్టణంలో ఒక బీదోడు ఉన్నాడు. వాడికి ఒక్కటే గొర్రె పిల్ల ఉండే. అదే పట్టణంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. వాడి ఇంట్లో చాలా గొర్రెలు ఉన్నాయండి. అయితే ఆ ధనవంతుడి ఇంటికి ఒక బంధువు, స్నేహితుడు ఎవరో వచ్చారు.
ఆ ధనవంతుడు ఏం చేయాలండి? అతనికి అనేకమైనటువంటి గొర్రెలలో నుంచి ఒక దాన్ని కోసి విందు చేయొచ్చు కదా, చేయొచ్చు. అలా చేయకుండా ఈ వ్యక్తి ఏం చేశాడంటేనండి, ఒక్కటే ఉన్న ఆ గొర్రె పిల్లలు వాడు కలిగిన వాడి దగ్గరకు వెళ్ళి వాడు గొర్రెని తీసుకొచ్చి కోసుకొని విందు చేసుకొని ఆనందించాడయ్యా. ఇది న్యాయమేనాయా అని అంటాడు. దావీదుకి అర్థం కాలే మొదట. వెంటనే ఏమన్నాడు తెలుసా? ఎవడరా వాడు? అటువాడు మరణమునకు, చెప్పండి, అటువాడు మరణమునకు తనను తానే శపించుకుంటున్నాడు, తనను తానే మరణానికి అప్పగించుకుంటున్నాడు దావీదు. గ్యాప్ లేకుండా ప్రవక్త మాట్లాడుతున్నాడు. అయితే వాడివే నువ్వే. ఎంత ధైర్యం కావాలి పాస్టర్ గారికి! రాజుని పట్టుకొని వాడివి నువ్వే అనడానికి ఎంత ధైర్యం కావాలి! రాజును పట్టుకొని అట్టి మరణమునకు పాత్రుడివి నువ్వే అనడానికి సేవకుడికి ఎంత ధైర్యం కావాలి! ప్రవక్త ఆత్మ కలిగిన వాడు అలాగనే హెచ్చరిస్తాడు. ప్రవక్త ఆత్మ కలిగిన వాడు తప్పు చేస్తే నిన్ను హెచ్చరించడం ప్రారంభిస్తాడు. వెంటనే గ్యాప్ లేదండి. 2 రోజుల తర్వాత కాదు, 3 రోజుల తర్వాత కాదు, వాడు నువ్వే అనగానే దావీదు సింహాసనం దిగి మోకరించి వాడిన నేనే. హల్లెలూయా చెప్పండి. అట్టి పాపిని నేనేనయ్యా. గదిలోకి వెళ్ళిపోయాడు, తలుపులు వేసుకున్నాడు, ఏడవటం ప్రారంభిస్తున్నాడు. ఎక్కడో గొర్రెల పాకలో ఉన్న నన్ను, ఎక్కడో అరణ్యంలో బతుకుతున్న నన్ను, ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ అందరికి దూరం అయిపోయిన నా జీవితాన్ని ప్రేమించి గొప్ప చేసి స్థితిని మార్చి రాజుని చేసి గొప్ప ఇల్లుని, గొప్ప భవనాన్ని, గొప్ప హోదాను, గొప్ప స్థితినిస్తే ఇచ్చిన స్థితిని మర్చిపోయానయ్యా. నువ్వు చూపిన ప్రేమను మర్చిపోయాను. నా శరీరాన్ని అదుపు చేయలేక, నా మనస్సును అదుపు చేయలేక తప్పు చేశాను. నేను దుర్మార్గుడిని అనుకుంటే వాదుకుంటే దావీదు విడిచిన కన్నీరట ఆయన కూర్చున్న పరుపు తేలిపోయేలా ఏడవడం ప్రారంభించడం పశ్చాత్తాపడుతున్నాడు. ఎప్పుడన్నా నువ్వు ఇలా పశ్చాత్తాపడ్డావా? ఎప్పుడన్నా నువ్వు ఇలా దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను తాకినప్పుడు, మందలించినప్పుడు, మాట్లాడినప్పుడు, హెచ్చరించినప్పుడు నేనే ప్రభువా వాడు దుర్మార్గురాలని అడిగావా? లేదు. దేవుడు ఎంత మాట్లాడుతున్నా నీకు స్పందన లేదు. దేవుడు ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చినా నీకు చురుకు తగలడం లేదు. దేవుడు మందలించినప్పుడు లోబడకపోతే అన్నయ్య మీదకి అలాంటి శాపం వచ్చింది. దేవుడు మందలించినప్పుడు నువ్వు ఆయన వైపు తిరగకపోతే దేవుని శాపం ఎంత భయంకరమో తెలుసా? సమూయేలు ప్రవక్త సౌలు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, సౌలా, శత్రువులైన అమాలేకీయులను పూర్తిగా హతము చేసిరా పో. దేవుడు చెబుతున్నాడు అని చెప్పాడు. అమాలేకీయులను హతము చేయడానికి వెళ్ళిన సౌలు అందరూ చంపాడు, కానీ ఆ ఊరిలో కలిగి ఉన్న గొర్రెలను, ఎడ్లను కొన్నిటిని తీసుకొని వచ్చాడు. శ్రేష్టమైన వాటిని కొన్నిటిని తీసుకొని వచ్చాడు.
ప్రవక్త చెప్పాడు, దేవుడు చెబుతున్నాడు, సౌలా అసలు ఏది నువ్వు అక్కడ ఉంచొద్దు, మొత్తం కాల్చి రావాల, చంపి రావాల, దేనిని నువ్వు తెచ్చుకోవద్దన్నాడు. కానీ శ్రేష్టమైన గొర్రెలను, ఎడ్లను, మందను అన్నిటిని ఎవరికి తెలియకుండా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. ఎవరు చూడలేదనుకున్నాడు, ఎవరికి తెలియదులే అనుకున్నాడు. ప్రవక్త కదా, ప్రవక్తకు దేవుడు బయలుపరచడా? సౌలు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. సౌలా, అమాలేకులందరిని చంపావా? చంపానయ్యా. అన్నిటిని హతము చేశావా? చేశానయ్యా. మరి అన్నిటిని హతము చేస్తే నాకు వినబడుతున్న ఆ రెంకెలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, కేకలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ గొర్రెలు, ఆ ఎడ్లు రెంకెలు వినబడుతున్నాయి. అప్పుడైనా అయ్యగారు పొరపాటు చేశానులేని కొన్నిటిని తెచ్చుకున్నానంటే అయిపోయేది. అలా అనకుండా సౌలు ఏమన్నాడు తెలుసా? యెహోవాకు బలి తీసుకొచ్చాలి అంటున్నాడు. తెచ్చుకున్నది తన కొరకు, తెచ్చుకున్నది తన సొంత ఆలోచనతో, కానీ అబద్ధమాడుతున్నాడు. సమూయేలు అంటున్నాడు, దేవుని సన్నిధిలో నువ్వు అబద్ధమాడవు కనుక నీ రాజ్యాధికారమును తీసివేస్తున్నాడు దేవుడు. దేవుని సన్నిధిలో అబద్ధమాడాడు, రాజ్యాధికారం కోల్పోయింది. ఇలా అనేక మార్లు దేవుడు సౌలును గురించి చూస్తున్నప్పుడు సౌలు ఎన్ని చోట్ల అబద్ధాలు ఆడాడు బైబిల్ గ్రంథంలో. దావీదు విషయంలో అబద్ధములు ఆడాడు. ఎన్నిసార్లు అవకాశం ఇచ్చాడు దేవుడు, కానీ తప్పు ఒప్పుకుంటాడేమో చూశాడు, కానీ ఒప్పుకోలే. తద్వారా ఏం జరిగిందో తెలుసా? తానే కత్తి పట్టుకొని యుద్ధం చేయడానికి వెళ్ళాడో ఆ కత్తి మీద తానే పడి మరణించాడు. చూడు, దావీదును దేవుడు మందలించినప్పుడు దావీదు దేవుని సన్నిధిలో క్షమాపణ కోరాడు. దావీదును దేవుడు హెచ్చరించినప్పుడు ఆ పాపిని నేనే ఒప్పుకొని ఏడ్చాడు. అందుకని దావీదు మీదకి తరతరాల ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. తప్పు చేయడం మానవ సహజం, కానీ దేవుడు హెచ్చరించినప్పుడు ఆ తప్పు నుంచి బయటకు వచ్చి నిన్ను నువ్వు సరి చేసుకొని ఇక మరలా ఎన్నడూ ఆ పాపంలో నిన్ను వెళ్ళను ప్రభు అని నువ్వు గనక ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆశ్చర్యం ఏంటంటే అది మామూలు ఆశీర్వాదం కాదు. అది ఎంత ఆశీర్వాదం అంటే నీ తరతరాలకు ఇచ్చే ఆశీర్వాదం. దావీదు ఒప్పుకున్నాడు కనుకనే తరతరాలకి దీవించబడ్డాడు. దావీదు ఒప్పుకున్నాడు కనుకనే తరతరాలు ఆశీర్వదించబడి ఆయన వంశములో నుంచి క్రీస్తు ప్రభుని లోకానికి దేవుడిచ్చాడు. సౌలు ఒప్పుకోలేకపోయాడు. బిడ్డ, నేను కాదు తెచ్చిందన్నాడు. అవి ఏమిటో దేవుని కొరకు తెచ్చావులే అన్నాడు, అబద్ధములాడాడు. అందుకనే సౌలు మరణించాడు. మీరు చూస్తే సౌలుకి చాలా ఛాన్సులు ఇచ్చాడు దేవుడు. ఆ ఛాన్సులు ఎక్కడా కూడా సౌలు వాడుకోలే. నీకు ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఇది ఒక ఛాన్స్. ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ నీకు ఒక ఛాన్స్. ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో నువ్వు ఒప్పుకొని నువ్వు కూడా నీ పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు రాగలిగితే దావీదులా నీ కుటుంబం తరతరాలు దీవించబడింది, తరతరాలు ఆశీర్వదించబడింది. చూసావా, అబద్ధం ఆడానని గ్రహించి అయ్యో నేను తప్పు చేశాను అని ఆ స్థలము నుంచి బయటకు వచ్చిన, అబద్ధమాడి అబద్ధము ఒప్పుకున్న ఒక అబద్ధికుడు దేవుడు అపోస్తులుడుగా మార్చాడు. నిజమే, పేతురును దేవుడు అపోస్తులుగా చేయటమే కాదు, ఒక అబద్ధమాడి అబద్ధమును ఒప్పుకొని బయటకు వచ్చినటువంటి పేతురుని పరలోకపు తాళపు చెవులను దేవుడిచ్చాడు. అబద్ధమాడి ఆ పాపిని నేనే, ఆ దొంగని నేనే, ఆ దుర్మార్గుడు నేనే అని ఒప్పుకొని బయటకు వచ్చినటువంటి పేతురు నేలలో దేవుడు స్వస్థతలు చేశాడు. ఒప్పుకోకుండా అలాగే నిలబడిపోయిన అననీయ మరణించాడు. ఈ రాత్రి నువ్వు ఎలా ఉంటావు? ఈ రాత్రి నీ జీవితం ఏంది? ఒప్పుకుంటావా?
నేను పాపిని ఒక్క మాట, నేను నీ విషయంలో పాపం చేశాను, నా కుటుంబాన్ని మోసం చేశాను, నిన్ను మోసం చేశానయ్యా, సేవకుని మోసం చేశాను, సేవకులను మోసం చేశాను, సంఘాన్ని మోసం చేశాను, అసలు వీళ్ళందరికంటే ముందు నన్ను నేను మోసం చేసుకున్నాను. నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. ఇది నాకు ఇచ్చిన అవకాశం. ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ నాకు ఒక అవకాశం ఇచ్చా ఒప్పుకోవడానికి. నన్ను క్షమించయ్యా అని అడిగితే, అదిగో పేతురు మీదకి వచ్చిన ఆ కృప, దావీదు మీదకి వచ్చిన ఆ శాశ్వత ఆశీర్వాదం నీ మీద కూడా వచ్చింది. మోకరించి, నువ్వున్న స్థలములో మోకరించి ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభు నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. దావీదా, ఇది నీకు తగునా? ఓ దావీదా, ఇది నువ్వెందుకు చేసావు దావీదా? అవునయ్యా, నేను చేయకూడదు కానీ చేశాను, తప్పు క్షమించయ్యా, నేను ఇంకెప్పుడు చేయనేసయ్యా, ఇంకెప్పుడు చెయ్యను, ఇంకెప్పుడు నేను అలా బ్రతకనేసయ్యా, ఇక నేను ఆ పాపం జోలికి వెళ్ళను, ఆ పాపపు ఛాయలు నాలోకి రానివ్వరు. నా నుంచి, నా మది నుంచి, నా బ్రతుకు నుంచి, నా ఆలోచన నుంచి వాటన్నిటిని చెరిపేస్తాను. ఒక్క అవకాశం నాకు ఇవ్వయ్యా అని అడుగు, ఒక్క అవకాశం నాకు ఇవ్వయ్యా అని అడుగు. నీకు ఈరోజు ఒక అవకాశం ఇచ్చాడు ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ లో. ఈ లైవ్ ను చూస్తున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా దేవుని సన్నిధిలో ఇలాగున్నావేమో. దేవుని సన్నిధిలో నువ్వు కూడా అననీయలాగా, సౌలులాగా దేవుని సన్నిధిలో పాపం ఒప్పుకోకుండా బ్రతుకుతున్నావేమో. రాత్రి లైవ్ లో వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, పాపాన్ని ఒప్పుకున్నాడు పేతురు, తప్పును ఒప్పుకున్నాడు దేవుని దగ్గర, అబద్ధాలు ఆడాడు, కానీ అవునయ్యా నేను తప్పుడో నన్ను అడిగాడు. అందుకని పేతురుని అపోస్తలుడిగా మార్చాడు. పేతురులో పరిశుద్ధాత్ముడు నిలబడ్డాడు. పేతురు నీడలో స్వస్థతలు చేశాడు దేవుడు. పేతురికి పరలోకపు తాళపు చెవులనిచ్చాడు దేవుడు. రాత్రి నీకు కూడా అటువంటి ఆశీర్వాదం కావాలా? అటువంటి దీవెన నీ జీవితంలో కావాలా? నువ్వు పశ్చాత్తాపడు. తెలుసో తెలియక చేసావు, అయిపోయింది. తెలుసో తెలియక నడిచావు, అయిపోయింది. అది అజ్ఞానం. ఆ దినములకి నీ జీవితంలో జ్ఞాపకం రావద్దు. కాదు కాదు, నాకు అదే కావాలి, నా పాపమే కావాలి, నాకు అదే ఆనందంగా ఉందంటావా? ఇక దేవుడు నిన్ను వదిలిపెడతాడు. దేవుని కృప నీ నుంచి దూరం అయిపోద్ది. దేవుని ఆశీర్వాదం నీ జీవితం నుంచి తొలగితే నీ బ్రతుకంతా నాశనం అయిపోద్ది. నీ జీవితమే పతనమైపోద్ది. ఏ స్థలములో దీవించబడ్డావో, ఏ స్థలములో ఆశీర్వదించబడ్డావో అక్కడే ప్రజలు నిన్ను శాపగ్రస్తుడిగా చూస్తారు. వద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సంగమా, దేవుని బిడ్డలారా, స్వరమెత్తి దేవుని దగ్గర చెప్పొచ్చు కదా, ప్రభు దగ్గర పశ్చాత్తాపడొచ్చు కదా. దావీదు మీదకి వచ్చిన కృప నీకు కావాలనుందా? ఎంతకాలం ఇంకా ఒప్పుకోకుండా తిరుగుతా ఉంటావు? నేను చెబుతున్నాను, పరిశుద్ధాత్మ ప్రేరణలో ఈ ఫాస్టింగ్స్ లో నువ్వు ఒప్పుకోకపోతే ఈ ఫాస్టింగ్స్ ప్రేయర్స్ నీకు లాస్ట్. పరిశుద్ధాత్మ ప్రేరణలో మాట్లాడుతున్నాను. ఈ ఫాస్టింగ్స్ లో నువ్వు పాపాన్ని ఒప్పుకొని నీ స్థితిని మార్చుకోకపోతే నువ్వు మరో ఫాస్టింగ్ ప్రేయర్ ను చూడలేవు. ఎందుకంటే నీ జీవితానికి ఎవరు కాపాడలేరు, నీ బ్రతుకుని ఎవరు కాపాడలేరు. మార్చుకో. నోరు తెరు.
నీ పాపమును దేవుని దగ్గర ఒప్పుకో. ఈరోజు నీ ఆత్మ నరకానికి కాదు వెళ్ళాల్సింది, పరలోకానికి. నీ ఆత్మకు క్షేమకరముగా ఉండాలంటే, నీ ఆత్మ క్షేమకరంగా బ్రతకాలంటే నీ పాపాన్ని ఒప్పుకోవాల్సిందే. నీ పాపాన్ని ఒప్పుకోవాల్సిందే. నోరు తెరిచి చెప్పొచ్చు కదా, ప్రభు అని చెప్పొచ్చు కదా. ఎవరో వింటారనా? ఇక్కడ ఎవ్వరు పరిశుద్ధులు లేరు, అందరూ పాపులే, అందరూ పాపులే. నన్ను కనికరించయ్యా అని అడుగు, నన్ను మన్నించయ్యా అని అడుగు. ప్రభు దగ్గర క్షమాపణ కోరుకో. అననీయతో దేవుడు మాట్లాడాడు. పేతురు మాట్లాడుతున్నప్పుడు పేతురు ఎదురు నిలబడ్డాడు, కానీ అననీయ నోరు తెరవలేదు. ఒక్క మాట దావీదులా నోరు తెరిచినట్లయితే, ఒక్క మాట పేతురులా నోరు తెరిచినట్లయితే అననీయ చనిపోయేవాడి కాదే కాదు. అననీయకు ఆ పరిస్థితి వచ్చేది కాదు. నీ నోరు తెరు, మౌనంగా ఉండొద్దు. నువ్వు మౌనమైపోతే అననీయ మీదకి వచ్చిన ఉగ్రత నీ మీదకి వచ్చింది. ఒక దైవజనుడిగా ఆత్మతో నింపబడి మాట్లాడుతున్నాను ఈ మాట. నువ్వు మౌనమైతే అననీయ మీదకి వచ్చిన శాపం నీ మీదకి వచ్చింది. నాతో దేవుడు పక్కాగా మాట్లాడుతున్నాడు, పచ్చిగా మాట్లాడుతున్నాడు, నిజంగా మాట్లాడుతున్నాడు, ఆత్మచేత మాట్లాడుతున్నాడు ఈ స్థలంలో. ఒప్పుకోకపోతే ఫాస్టింగ్ ప్రేయర్స్ నీకు జీవితంలో చివరైపోతాయి. ఎంతకాలం ఇక తప్పుకుంటావు, ఎంతకాలం ఇక కప్పుకుంటావు? దావీదు అంటున్నాడు 32వ కీర్తనలో, నా పాపమును కప్పుకొనక నేను ఒప్పుకొని ఉంటిని. సంగమా, దైవ జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒప్పుకో, ఒప్పుకో. నువ్వున్న స్థలములో నీ కన్నీరు ఈ మందిరములో కారాల. నువ్వు ఉన్న స్థలంలో నీ కన్నీరు మందిరంలో తడపబడాలి. ఆ కన్నీరు తిరిగి ఎక్కడికి వెళ్ళాలంటే అదిగో పరలోకములో ఆ సువర్ణ పాత్రలోనికి వెళ్ళాలా. ఆయన దగ్గర అది మొర్ర పెట్టాలి. ఎంతకాలం ఇంకా, ఎంతకాలం ఇంకా? ఎన్ని అవకాశాలు, ఎన్ని ఛాన్సులు ఇచ్చాడు నీకు, ఎన్ని అవకాశాలు ఇచ్చాడు, కానీ నువ్వు లోబడలా. ఈ రోజున తిరుగు, ఈ రోజున తిరుగు. యు టర్న్. నువ్వు తిరగమంటున్నాడు దేవుడు, రమ్మని పిలుస్తున్నాడు, నిన్ను క్షమిస్తానంటున్నాడు. అజ్ఞానంలో చేశానని చెప్పు, మన్నిస్తాడు. పొరపాటు అయిపోయిందయ్యా అని అడుగు, క్షమిస్తాడు. లేకపోతే ఏమైతో తెలుసా? నీ కుటుంబం రోడ్డు మీదకి వచ్చేది, నీ జీవితం రోడ్డు మీదకి వచ్చేది. నిన్ను అనేకులకు దీవెనకరంగా మార్చిన దేవుడే వారందరూ ముందు శాపగ్రస్తుడిగా చేసేస్తాడు. దేవుని ఉగ్రత నీ మీదకి రాకమునిపే తిరుగు. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, సంగమా నీతో మాట్లాడుతున్నాడు. ఎవరి బిడ్డ నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం ఇక దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతావు? ఎంతకాలం నీ భర్తను మోసం చేస్తూ తిరుగుతావు? ఎంతకాలం నీ భర్తను మాయ చేస్తూ తిరుగుతావు? ఎంతకాలం నీ భార్యను మాయ చేసి తిరుగుతావు? నీ భార్యను మాయ చేయొచ్చు, నీ భర్తను నువ్వు మాయ చేయొచ్చు, నీ తల్లిదండ్రులను మాయ చేయొచ్చు, కానీ దేవుణ్ణి మాయ చేయలేవు, దేవుణ్ణి మోసం చేయలేవు. దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. మాట్లాడు, నోరు తెరు. ఈ వాక్యం నీ హృదయంలోకి వస్తే నువ్వు నోరు తెరవాలి. ఈ వాక్యం నీ హృదయంలోకి వచ్చిందంటే నువ్వు నోరు తెరవాలి. ఈ లైవ్లో ఉన్నవారు కూడా మిమ్మల్ని ప్రార్థనలో సేవకులు నడిపిస్తుండగా అందరూ కూడా ప్రార్థనలో ఉండాలి. ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు మౌనంగా ఉండొద్దు. ఈ ఛాన్స్ని వాడుకో, అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకో. దేవుడు నీతో మాట్లాడాడు. నిన్ను సరి చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను వదులుకోవడానికి ఇష్టపడలే, నిన్ను కాదనుకొని పంపించడానికి ఇష్టపడలే. నువ్వు ఆయనకు కావాలి. అందుకని నిన్ను హెచ్చరిస్తున్నాడు. సరి చేయబడతావా? చెప్పు, నోరు తెరు. దేవా నన్ను క్షమించను అడుగు. ప్రతి ఒక్కరు నోరు తెరవాలి. మౌనంగా ఉండొద్దు. దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకో బిడ్డ. ఈ రాత్రి ఒక నీకు అవకాశం ఇది.
నీ బ్రతుకు ఒక అవకాశం ఇది. నీ జీవితానికి మార్చుకునే ఒక గొప్ప అవకాశం ఈ రాత్రి. ఈ రాత్రైనా దేవుడి దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడైనా క్షమాపణ కొరకు పశ్చాత్తాపపడు. నిన్ను విడిచిపెట్టుకోలేక నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నిన్ను వదులుకోవడం ఇష్టం లేక నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. అననయ్యను కూడా అంతే. అననయ్యను వదులుకోలేక ఎన్నోసార్లు మాట్లాడాడు. అననయ్య ఆ అవకాశాన్ని వాడుకోలేదు. సౌలులో మార్పు రావాలని దేవుడు అడిగాడు, అవకాశం ఇచ్చాడు. కానీ సౌలు అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. అందుకని వారి జీవితాలు ముగించబడిన బిడ్డ. భయంకరమైన దేవుని ఉగ్రత వారి మీదకి దిగి వచ్చింది బిడ్డ. కానీ దావీదు చేసిన పని, తనకిచ్చిన అవకాశాన్ని వాడుకున్నాడు. దేవా, నిజమే, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నేను పాపినయ్యా. అయ్యా, నేను నీకు విరోధంగా పాపం చేసిన వ్యక్తినయ్యా, నన్ను క్షమించు, నన్ను మన్నించు అని దావీదు అన్నాడు. పేతురు గారు కూడా అదే. అయ్యా, క్షణము నీ వెంట తిరిగాను, నీతో కలిసి భోజనం చేశాను. అయ్యా, నీతోనే సహవాసం చేస్తూ వచ్చాను. కానీ అయ్యా, నువ్వెవరో ఎరుగు అని చెప్పానయ్యా, నన్ను క్షమించు, నన్ను మన్నించయ్యా, దయచేసి నన్ను క్షమించు డాడీ అని పేతురు అడిగాడు. అందుకనే పేతురుకు దేవుని కృప వచ్చింది. అబద్ధమాడినా అబద్ధంలో నిలిచి ఉండలేదు ఆయన. ఈ రాత్రి ప్రభు నీతో చెప్తున్నాడు, నువ్వు పాపిగా ఇప్పటి వరకు ఉన్నా, ఇప్పుడు పాపంలో నిలిచి ఉండొద్దని దేవుడు రాత్రితో మాట్లాడుతున్నాడు. ఆ పాపంలో నిలిచి ఉండడానికి వీలు లేదు. నువ్వు బయటకు రాని పిలుస్తున్నాడు దేవుడు. ఇప్పటి వరకు ఒకవేళ పాపం చేసి ఉన్నావేమో, కానీ బిడ్డ, ఇంక నువ్వు దానిలోనే నువ్వు కొనసాగుతూ బయటికి రా నాన్న, బయటికి రాని పిలుస్తున్నాడు దేవుడు. వెలుపలికి రమ్మంటున్నాడు ప్రభు. ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. ఒక అవకాశం ఇస్తుండగా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ దేవుని బిడ్డ నీతో మాట్లాడుతూ ఉండగా బయటకు వచ్చి వెలుపలికి వచ్చి పేతురు పశ్చాత్తాపడుతున్నాడంట. దేవా, నేను ఎంత ఘోర పాపిని డాడీ, అయ్యో ఎంత దుర్మార్గుడిని ప్రభు, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. దావీదు కూడా అంటున్నాడు, అయ్యా, నీకు విరోధంగా పాపం చేసిన వ్యక్తిని డాడీ, నన్ను క్షమించు, నన్ను మన్నించు డాడీ, నీ కృప నాకు దయచేయ్యా అని అడిగాను. అందుకే దేవుడు వారికి మరలా తిరిగి కృపనిచ్చారు. వాళ్ళకి ఆయన కృపను అనుగ్రహించాడు. దావీదు మీదకు శాశ్వతమైన కృప వచ్చింది. దావీదు మీదకే కాదు, నీ మీద కూడా శాశ్వత కృప ఇవ్వాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఈ రోజున పశ్చాత్తాపడతావా? దేవుడికి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటావా? అయితే చెప్పు, నీ నోరు తెరిచి చెప్పు, ప్రభువా, నేను పాపినయ్యా, నీకు విరోధంగా నడిచిన వ్యక్తినయ్యా, నిన్ను మోసపరిచిన వ్యక్తినయ్యా, అయ్యా, నీ గాయాలు రేపిన వ్యక్తిని అయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా, నన్ను నువ్వు శుద్ధినిగా చేయనైనా. దావీదుకు వచ్చిన శాశ్వత కృప నాకు ఇవ్వయ్యా, నీ కృపకు దూరం చేయొద్దు నన్ను, దయచేసి ప్లీజ్ డాడీ, నీ కృపకు దూరం అయితే నేను బ్రతకలేను డాడీ, నన్ను విడిచిపెట్టొద్దు డాడీ, నన్ను విసర్జించొద్దు డాడీ. అవును, సౌలును విసర్జిస్తే సౌలు జీవితం అగమ్యగోచరం అయిపోయింది. మనుషులు విడిచిపెడితే నువ్వు బ్రతకొచ్చు భూమి మీద, కానీ దేవుడే నిన్ను త్రోసి వేస్తే, దేవుడే నిన్ను విడిచిపెడితే, దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడ బ్రతుకుతావు నానా, ఎక్కడ బ్రతుకుతావు నానా?
నీ జీవితం అగమ్య గోచరం అయిపోద్ది, నీ బ్రతుకు అగమ్య గోచరం అయిపోద్ది, శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవిస్తావు. అందుకే ఈ రాత్రి దేవునికి లోబడి పశ్చాత్తాపపడు, దేవుని కృప పొందుకో, దేవుని కృప పొందుకో. తిరుగు ఆయన వైపు తిరుగు. దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకో. ఈ రాత్రి ఎంతమంది ఈ వాక్యము ద్వారా మీరు కదిలించబడి దేవుని ఎదుట మీ ప్రతి పాపాన్ని ఒప్పుకున్నారా, దేవుని వైపు మరలా తిరగడం ప్రారంభించారు. ఆ పాపంలో నేను ఇక నిలిచి ఉండనేసయ్యా, నేను బయటికి వస్తున్నాను, వెలుపలకు వస్తున్నాను, నన్ను కనికరించి కృప చూపు, నన్ను చేర్చుకో, మరలా నీ శాశ్వతమైన కృప నాకు కావాలి, నీ దీవెన నాకు కావాలి, నీ ఆశీర్వాదం నాకు కావాలి అని నువ్వు అనుకుంటే, ఈ రాత్రి ఎంతమంది పశ్చాత్తాపడ్డారో లేచి నిలబడండి. మీకోసం నేను ప్రార్థన చేస్తా. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడినప్పుడు దేవుని యొక్క మాటని హృదయాన్ని తాకితేనే లేచి నిలబడు. నువ్వు పశ్చాత్తాపడి నీ బ్రతుకును మార్చుకోవడానికి వెలుపలికి నువ్వు వచ్చిన వారే లేచి నిలబడండి. దేవుడు నా జీవితాన్ని శుద్ధీకరించాలి, తిరిగి నా దేవుని కృప నా మీదకు రావాలి అనుకున్న వారు లేచి నిలబడండి. అయ్యా, ఇక నేను ఎన్నడూ ఇక పాపం చేయను, అయ్యా నీకు లోబడి నేను బ్రతుకుతాను అని తీర్మానం చేసుకున్న వారు లేచి నిలబడండి. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను బిడ్డ. దేవుడు చూస్తున్నాడు బిడ్డ మిమ్మల్ని. ఆయన ప్రేమ గొప్పది నాన్న, ఆయన ప్రేమ చాలా గొప్పది బిడ్డ. మనిషి, నువ్వు పాపం చేస్తే నీ భర్త కానీ నీ భార్య కానీ నువ్వు పాపం చేసినప్పుడు వారి దగ్గరకు వచ్చి నువ్వు క్షమాపణ కోరుతున్నావు, వారు నిన్ను క్షమించరు. నువ్వు వద్దు, నాకు వద్దు, నువ్వు పోనంటారు. కానీ నీ దేవుడు అలా అంటున్నానా? యేసయ్య అటువంటి వాడు కాదు. యేసయ్య క్షమించే మనసు కలిగిన దేవుడు. నువ్వు ఆయనకు కావాలి, నువ్వు ఆయనకు కావాలి బిడ్డ. అందుకే ఈ రాత్రి నీతో మాట్లాడాడు నా నీ ఫాస్టింగ్ ప్రేయర్లో. ఆయన ఎదురుకు వచ్చే, ఆయన తట్టు తిరుగు, ఆయన దగ్గర తీర్మానం చేసుకో. అడి ఇంకెప్పుడు నీకు విరోధంగా పాపం చేయను, అయ్యా క్షమించు, అయ్యా నీతోనే నేను ఉంటాను ప్రభు, నీ కొరకు నేను బ్రతుకుతాను, నువ్వు చెప్పిన మాట వింటాను, నీకు లోబడి బ్రతుకుతాను అని ఒక తీర్మానం చేసుకో. నాకు దావీదుకి ఇచ్చిన శాశ్వత కృప నాకు కావాలి, పేతురు మీదకి వచ్చిన కృప నాకు కావాలి, ఆ కృప నాకు ఇవ్వయ్యా, ఆ కృప నా ఆయన కుమ్మరించయ్యా అని రాత్రి నువ్వు అడిగితే ఆ కృప ఇవ్వబోతున్నాడు. ఆయన కృప శాశ్వతమైంది. పర్వతాలు తొలగిన మెట్టలు తత్తలిల్లా ఆ కృప తొలగిపోదు బిడ్డ. అంత గొప్ప కృప దేవుని కృప. ఈ రాత్రి ఎంతమంది తీర్మానం చేసుకున్నారో మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధ మహోన్నతుడు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రి మీరు మాట్లాడిన వాక్యాన్ని బట్టి నీ బిడ్డలు ప్రభువా, నేను పాపిని యేసయ్యా, నన్ను క్షమించు, నన్ను నీ రక్తంతో కడుగు, శుద్ధి చేయి, నీ కృప నా నుంచి తొలగిపోనేయొద్దు, నీ ఆశీర్వాదం నా నుంచి తీసివేయొద్దు యేసయ్యా. నేను నీ కోసమే ఉంటాను, నీ కోసం బ్రతుకుతాను, నీ కోసం నేను జీవిస్తాను ప్రభువా, పరిశుద్ధంగా బ్రతుకుతాను నీ ప్రభువా, నీకు లోబడి బ్రతుకుతాను అయ్యా. ఇలాగా నా జీవితం ముగింపబడకూడదు, సౌలులాగా నా జీవితం శాపగ్రస్తమైపోకూడదు, దావీదులాగా శాశ్వతమైన కృప పొందుకోవాలి, నేను పేతురులాగా నీ కృపను పొందుకోవాలి డాడీ అని ఎంతమంది ప్రభు ఈరోజు నిలబడి పశ్చాత్తాపపడి దావీదులాగా నేను ఉంటానయ్యా, పేతురులాగా నేను ఉంటాను, నీ కృప నాకు ఇవ్వని అడుగుతున్నారు యేసయ్యా. ఈ రాత్రి నీ కృప వారి మీదకి వచ్చును గాక,
నీ ఆశీర్వాదం వారి మీదకి వచ్చును గాక. నీ అమూల్య రక్త ప్రోక్షణ వారిని ఇప్పుడే శుద్ధీకరించును గాక. వారి ప్రతి పాపములు క్షమించబడును గాక. తండ్రి నీకే స్తోత్రాలు యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవ, ఈ తీర్మానంలో ప్రతి ఒక్కరిని స్థిరపరచు నాయన. నీ రాకడ వరకు నాయన నమ్మకంగా నిలిచే కృప దయచేయండి నాయన. ఇంకెప్పుడు నిన్ను గాయపరచకుండా, ఇంకెప్పుడు నిన్ను మోసపరచకుండా అయ్యా నిన్ను సంతోషపరిచే జీవితాలు ప్రభు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నానయ్యా. విత్తబడిన ఈ మాట ప్రతి హృదయంలో స్థిరంగా నిలుచునుగాక. లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా ఎంతమంది ఈ రోజున వారి ప్రతి పాపాలను ఒప్పుకున్నారో వారిని మీరు క్షమించు నాయనా. నీ రక్తంతో శుద్ధీకరించి ప్రభువా వారికి నీ శాశ్వత కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ బిడ్డలు నా తండ్రి, అయ్యా వారికి ఏ అక్కర్లు ఉన్నారో వారి ప్రతి అక్కర తీర్చి మహిమ పొందండి. నీ మహిమ కొరకు ప్రతి ఒక్కరు నిలబడే కృప మాకు దయచేయండి. ఈ లోకం భయంకరంగా ఉంది తండ్రి. ఈ లోక మాలిన్యం ఎవరికి అంటకుండా కాపాడు నా తండ్రి. యేసయ్యా ఇంకెప్పుడు నీకు విరోధంగా బ్రతకకుండా నీకు అనుకూలమైన జీవితాలు మేము జీవించడానికి మాకు సహాయం చేయండి అయ్యా. అయ్యా నిన్ను సంతోషపరిచే బ్రతుకులు మేము బ్రతకాలి ప్రభువా. అటువంటి జీవితాలు మాకు అనుగ్రహించు ప్రభువా. తండ్రి అనేకులకు మేము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారాలి. నీ కృప నాయన ఎల్ల కాలం నైనా బిడ్డలకి తోడుగా ఉండ దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. కృపను అనుగ్రహించు తండ్రి. ఈ ఫాస్టింగ్లో పరిపూర్తిగా నీ పైన అనుకొని నా తండ్రి పరిపూర్తిగా బ్రతుకును మార్చుకుని జీవితాలు మార్చుకుని ఈ కడవరి దినాలలో నీ కోసం నిలబడే శక్తిని సామర్థ్యాన్ని మా అందరికీ దయచేసి మహిమ పొందుకునుమని ప్రభువా నా తండ్రి ఆన్లైన్ ద్వారా కూడా వర్తమానం చూస్తున్న ప్రతి బిడ్డను బ్లెస్ చేయమని అయ్యా. ఎక్కడున్న మందిరంలో ఉన్న పిల్లలు అయ్యా, లైవ్లో ఉన్న బిడ్డలు వారికున్న ప్రతి అక్కర నీ మహిమ ఐశ్వర్యం నుంచి తీర్చమని అయ్యా. వారికి శారీరకంగా భౌతికంగా ఆత్మికంగా ఉన్న ప్రతి ఒక్క అవసరత నీ మహిమ ఐశ్వర్యం నుంచి తీర్చబడను గాక. మీరు తీర్చినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా అయ్యా రేపు జరగబోయే ప్రభా అయ్యా ముందున్న ఫాస్టింగ్ ప్రేయర్స్లో కూడా మీరు మాకు తోడుగా ఉండమని ఈ రాత్రి మమ్మల్ని హృదయాలందరినీ సంధించినందుకు నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.